హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. 96వ ఆస్కార్ వేడుకలు ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఓపెన్ హైమర్ మూవీకి అవార్డుల వర్షం కురుస్తుందనే చెప్పొచ్చు. వివిధ కేటగిరీల్లో ఈ సినిమాలకి 7 అవార్డులు వరించాయి. అసలు ఈ సినిమాలో ఏముంది, ఈ చిత్రానికి గల విశేషాలేంటి, అసలు ఈ ఆస్కార్ల ఈ అవార్డుల పంటలేంటి, సో ఆ విషయాలన్నీ ఈరోజు మనకు తెలియచేయడానికి జిఆర్ మహర్షి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత సార్. సార్ ఎప్పుడు పొలిటికల్ వాటి గురించి ఏదో అంటే మీరు రాసిన రచయితల గురించే మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం 96 అవార్డులు, ఆ అవార్డు విశేషాల గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఓపెన్ హైమర్ మూవీకి వివిధ కేటగిరీల్లో 7 అవార్డులు రావడం అంటే మామూలు విషయం కాదు. సో అవార్డుల విశేషాలు మాకు తెలియచేయండి. ఓపెన్ హైమర్ ఏమిటంటే ఒక సైంటిస్ట్ ఫిలసాఫికల్ జర్నీ. అది ఓకే. సైంటిస్ట్ అంటే అతను మామూలు సైంటిస్ట్ కాదు, ఆటం బాంబుని కనిపెట్టిన సైంటిస్ట్. అంటే ఆటం బాంబు పితామహుడు అని చెప్పచ్చు ఆయన్ని. అసలు అట్లాంటి సబ్జెక్టుని తీసుకొని బయోపిక్ చేయడం అనేదే చాలా టఫ్ జాబ్ అది. కాబట్టి క్రిస్టోఫర్ నోలన్ అనే అతను ఏమిటంటే, అతను ఈ ప్రపంచంలో పేరొందిన దర్శకుల్ని మనం ఒక 5గురునో 10గురునో అలా చెప్తే అందులో ఒకడు క్రిస్టోఫర్ నోలన్ ఇలాంటి ప్రయోగాలు చేస్తాడు అంటే ఆయన దాని గురించి చాలా కాలం వర్క్ చేస్తాడు. అంటే ఊరికే ఏదో స్క్రిప్ట్ అలా వచ్చేసిందని ఇలా తీసి టైప్ కాదు. ఏళ్ల తరబడి పనిచేస్తాడు. ఏళ్ల తరబడి పనిచేయడం వల్ల ఆ క్వాలిటీ వచ్చింది. ఆ క్వాలిటీ వచ్చి ఫస్ట్ టైం 20 ఏళ్ళుగా ఆయన తీసిన సినిమాలన్నీ 12 క్రిస్టోఫర్ నోలన్వి. ఫస్ట్ టైం ఆయనకి అకాడమీ బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. అదొక గ్రేట్ అచీవ్మెంట్. క్రిస్టోఫర్ నోలన్కి వస్తుందని చాలా కాలంగా అసలు బెస్ట్ డైరెక్టర్ అవార్డు అంటే మామూలు విషయం కాదు. అండ్ ఈ సినిమాలో వివిధ కేటగిరీల్లో కూడా 7 అవార్డులు రావడం అంటే ఒక సినిమాటోగ్రఫీకి వచ్చింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చింది, చాలా అతను ఉత్తమ నటుడికి వచ్చింది, తర్వాత ఉత్తమ సహాయ నటుడికి వచ్చింది. ఇలా చాలా ఎడిటింగ్ చాలా వచ్చాయి దీంట్లో. ఎందుకు వచ్చాయంటే, ఒక మనిషి ఇప్పుడు మనం పని చేస్తూ ఉంటాం, ఆ పనిలో అంటే ఒక ఇష్టము, ఒక ఉద్యోగము, ఇవన్నీ కలగలిసిన ఒక పని చేస్తూ ఉంటాం. ఈ పని చేస్తూ ఉండడంలో ఏమిటంటే, మనకు తెలియకుండా ఈ ప్రపంచానికి మనం హాని చేశామనుకోండి, తెలుసో తెలియకో, మేమనుకోండి, మనం ఏమి ప్రపంచానికి పెద్ద హాని చేయం. జర్నలిస్టులు ఏం హాని చేస్తారు, మా అయితే ఏదో మన న్యూస్ని ఆఫ్ చేస్తారు, లేదంటే అంతకంటే ఏం చేయరు. కానీ ఓపెన్ హైమర్ ఏం చేశాడంటే, ఆయన ప్రయోగాల ఫలితమైనటువంటి అణుబాంబు, న్యూక్లియర్ ఈ బాంబు ఏం చేసిందంటే, హిరోషిమా నాగసాకి నగరాల్లోని కొన్ని లక్షల మందిని చంపేసింది. జపాన్లో ఈ సెకండ్ వరల్డ్ వార్లో జపాన్ లొంగిపోకపోతే అమెరికా బాంబింగ్ చేయడం వల్ల కొన్ని లక్షల మంది అమాయకులు, వాళ్ళకి ఏమీ తెలియదు, ఒక 2 పెద్ద నగరాల్లో ఉన్నటువంటి జనం తుడిచిపెట్టుకుపోయారు. తుడిచిపెట్టుకుపోయిన వాళ్ళు పోగా బతికిన వాళ్ళందరూ జీవితాంతం కష్టాలు పడ్డారు. ఓకే. క్యాన్సర్తోనూ, లేదా కాలిన గాయాలతోనూ, రకరకాల అనారోగ్యాలతోనూ కష్టపడ్డారు. ఇదంతా కూడా ఈ ఓపెన్ హైమర్కి ఒక రకమైన పెయిన్ క్రియేట్ చేసింది. నేను ఈ పని చేసి ఉండకపోయిండే బాగుండే, అంటే ఆయన కాకపోతే ఇంకొకరు కనిపెట్టి ఉండేవాళ్ళు, అది వేరే విషయము. కానీ నేను కారకుణ్ణి అనే ఒక పెయిన్ ఉందే, ఆ పెయిన్ఫుల్ జర్నీనే ఆయన ఒక దశలో కమ్యూనిస్ట్ అని అమెరికన్ గవర్నమెంట్ నిందించింది. ఆయన మీద ఏదో చర్యలు తీసుకోవాలని చూసింది. ఇంత విషాదం ఏమిటంటే దీంట్లో, ఓపెన్ హైమర్ కొడుకు ఇప్పుడు ఉన్నాడు స్టిల్. అంత పెద్ద అణుబాంబు కనిపెట్టిన ఓపెన్ హైమర్ కొడుకు ఒక కార్పెంటర్గా జీవిస్తున్నాడు. దట్ ఈస్ ద ట్రాజడీ. అంటే మామూలుగా ఎక్కడో ఉంటారు కదా, అంటే ఆయన కుటుంబాన్ని పట్టించుకోలేదు, ఇల్లు పట్టించుకోలేదు, ఏమీ పట్టించుకోలేదు. సైన్స్, ఫిజిక్స్ అని జీవించాడు. అలా జీవించిన వాడి కథే ఓపెన్ హైమర్. ఇది అతను ఏమిటంటే, మామూలుగా క్రిస్టోఫర్ నోలన్కి తన టైప్కు భిన్నంగా తీశాడు. అలా నడుస్తూ ఉంటుంది ఆ కథలోకి మనం అలా వెళ్తూ ఉంటాం. క్రిస్టోఫర్ నోలన్ ఏమిటంటే, ఇంతకుముందు తీసిన సినిమాలన్నీ సైన్స్ ఫిక్షను, ఇట్లా రకరకాలు ఉంటాయి అతనివి. ఇవన్నీ కాకుండా ఇది డిఫరెంట్ జానర్లో తీశాడు. అంటే జానర్ అంటే ఆయన చెప్పే పద్ధతి, కథను నాన్ లీనియర్లో చెప్తాడు. అతను నాన్ లీనియర్ మీన్స్ ఒక స్ట్రైట్ లైన్ ఉండదు అనమాట. కథ ముందుకు వెనక్కి వెళ్తూ ఉంటుంది. అలాగే ఇది కూడా కాస్త బ్లాక్ అండ్ వైట్ కలర్ ఇట్లా వస్తూ ఉంటుంది. బట్ మనం
చూసి తీరాల్సినటువంటి గొప్ప సినిమా అది. అంటే దాదాపు ఎక్కువ లెంత్ కూడా ఎక్కువ ఉంది, చాలా గొప్ప సినిమా. సార్ అంటే ఇప్పుడు కొన్ని మూవీస్ స్క్రిప్టెడ్ ఉంటాయి, కొన్ని మూవీస్ రియాలిటీ మూవీస్ ఉంటాయి. సో ఈ మూవీ స్క్రిప్టెడ్ మూవీయా, లేకుంటే ఆయన రియల్ లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఈ మూవీలో చూపించాడా? దాదాపు ఆయన రియల్ లైఫ్లో జరిగిన సంఘటన. ఓకే. అంటే ఆయన రియల్ లైఫ్లో యాజ్ ఇట్ ఈజ్ ఏం జరిగిందో మనకు కొంచెం ఫిక్షన్ యాడ్ అయిందేమో మనకు తెలియదు. దాన్ని మనం ఎవరు చెప్తారు, మనకు ఆయన జీవిత చరిత్ర ఏదైనా చదివితే తప్ప తెలియదు. అంటే ఏ సినిమాకైనా ఒక క్రాఫ్ట్ మనము జనరేట్ చేయాలనుకున్నప్పుడు తెలుసో తెలియకో కొంత ఫిక్షన్ యాడ్ అవుతుంటుంది, కొన్ని భావోద్వేగాలు ఉంటాయి. అప్పుడు ఆయన ఎలా ఫీల్ అయ్యాడు అనే దాన్ని మనము ఎలా గుర్తిస్తాము. ఇప్పుడు మహానటి తీశారు సావిత్రి, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అనే దాన్ని మన ఊహ అది. అట్లనే ఈయన కూడా ఏమిటంటే క్రిస్టోఫర్ నోలన్ దాని మీద స్టడీ చేశాడు, ఊరికే దాని మీద ఏదో తీయాలని తీసినవాడు కాదు. అందుకే అతనికి అకాడమీ వచ్చింది. అసలు క్రిస్టోఫర్ నోలన్ చరిత్రే ఒక సినిమా, అతనే బయోపిక్. అతను ఓపెన్ హైమర్ తీశాడు, కానీ బేసిక్గా ఎవరైనా తీస్తే క్రిస్టోఫర్ నోలనే ఒక బయోపిక్. ఎందుకంటారా, ఒక 7 ఏళ్ల పిల్లవాడికి సినిమా మీద ఇంట్రెస్ట్ కలగడం అనేది ప్రాక్టికల్ ఇంపాసిబుల్. ఎందుకంటే అతను 7 ఏళ్ల వయసులోనే వాళ్ళ నాన్న దగ్గర ఉన్న కెమెరా తీసుకొని పిచ్చి ప్రయోగాలన్నీ చేసేవాడు. అతను వాళ్ళ తమ్ముడు, వాళ్ళ బ్రదరు, వాళ్ళిద్దరూ కూడా కలిసే సినిమాలు తీస్తారు. ఆయన స్క్రిప్ట్ రాస్తాడు, ఈయన డైరెక్ట్ చేస్తాడు. ఇలా అతనికి సినిమా అనే పిచ్చిలు ఇరుక్కున్నాడు. బ్రిటిష్ అనమాట అతను. బ్రిటిష్ సినిమాలో ఇరుక్కొని వాళ్ళ అమ్మ పాపము చాలా చిన్న జాబ్ చేసేవాళ్ళు, ఒక టీచర్ గాను, లేదంటే ఫ్లైట్ అటెండెంట్ గాను, చిన్న ఉద్యోగం. వాళ్ళ నాన్న ఏదో ఇది చేశాడు. ఇలా అతని తమ్ముడు ఇద్దరు కూడా 7 ఏళ్ల వయసులోనే ఫిల్మ్ మేకర్ కావాలని డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయిన తర్వాత మెల్లిగా ఏవో చదువులు చదివారు. మామూలుగానే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఫిల్మ్ మేకర్ అవుతాము అది ఇదంటే తంతారు. ఎందుకు తంతారంటే, అవి గుడి పెడతాయా ఏం పనిరా నీకు సినిమాలు అని. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత పర్లేదు, దాని గురించి ఏదో అతను కూడా ఏదో చేరాడు, కానీ ఆ చేరిన తర్వాత అతనికి వర్కౌట్ కాలే. ఇది కాదు మన ఫీల్డ్ అని డిసైడ్ అయిపోయి తన ఫీల్డ్ ఏమిటి అనేది దాంట్లోకి ఎంటర్ అయ్యి చిన్నగా అతను సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. చిన్న సినిమాలు అంటే షార్ట్ ఫిల్మ్స్. ఓకే. షార్ట్ ఫిల్మ్స్ కూడా అంటే ఏమిటంటే, అతను కథను ఎంచుకునే విధానమే వేరే ఉంటుంది, అతను మైండ్ సెట్టే వేరే అనమాట. అంటే ఉదాహరణకి అతను ఒక సినిమా తీశాడు ఫస్ట్లో, అది చాలా 40 నిమిషాలు ఎంత, అది డూడిల్ ఫీల్డ్ ఏదో దాని పేరు. దాంట్లో ఏమిటంటే, ఒకటి బూట్లో ఒక పురుగు ఉంటుంది, వాడు ఆ పురుగు కోసం వెతుకుతూ ఉంటాడు. బూట్లో ఉన్న పురుగు కోసం వెతుకుతూ ఉంటే క్రమేపీ వాడికి ఏమర్థం అవుతుందంటే, అక్కడ పురుగు లేదు, అసలు పురుగు తానే అని గ్రహిస్తాడు. భ్రమపడ్డానని. ఇలా అంటే మన ఊహకి అస్సలు మనం అంచనాకి అందనటువంటి సినిమాలు కథలు ఎంచుకోవడం అనేది ఆయన స్టైల్ అది. మీకు ఇంకో ఉదాహరణ చెప్తా. మన తెలుగులో గజనీ సూపర్ డూపర్ హిట్, తమిళ్ అండ్ తెలుగు. గజనీకి మూలం ఈయనే. మొమెంటో అనే సినిమాలోనే అప్పటి వరకు ఎవరికి రాని ఆలోచన ఇతనికి వచ్చింది. అదేమిటంటే, తన భార్యను హత్య చేసిన అంతకుడిని పట్టుకునే క్రమంలో అతనికి ఏది కూడా 5-10 నిమిషాలకు మించి గుర్తుండకపోవడం వల్ల అతను ఏమిటంటే, ఆ గుర్తు ఉన్న టైంలో తన ఒంటి మీద ఉన్న టాటూస్, అక్కడ గోడ మీద రాసుకున్న నోట్స్ ఆధారంగా అంతకుడిని పట్టుకుంటారు. ఇదే కథే మనకు గజనీ వచ్చిండేది. ఆ మెమెంటో తర్వాత అతను వెనక్కి తిరిగి చూసుకోలే. అంటే అతను ఒక రేంజ్ డైరెక్టర్ అయిపోయాడు. వార్నర్ బ్రదర్స్కి స్టీవెన్ స్పీల్బర్గ్ అని ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఒక రేంజ్ అయిపోయాడు. తర్వాత బ్యాట్మ్యాన్ బిగిన్స్ ఇవన్నీ చాలా తీశాడు. అంటే కొన్ని రొటీన్ సినిమాలు తీశాడు. కొన్ని ఇన్సోమ్నియా అని ఒక సినిమా ఉంది ఆయనది. ఇన్సోమ్నియా అంటే ఏమిటంటే నిద్ర పట్టని తనము ఉంటే ఎలా ఉంటారు మనుషులు అనేది కథ. తర్వాత ఇన్సెప్షన్ అని ఒక సినిమా ఉంది. అంటే మిమ్మల్ని మీ కళల్లోకి నేను ఎంటర్ అయ్యి మిమ్మల్ని కంట్రోల్ చేయడం. అంటే ఒక మనిషికి కళ ఉంటుంది, ఒక మనిషికి ఒరిజినల్ లైఫ్ ఉంటుంది. మీరు నిద్రపోయినప్పుడు కళలో ఒక జీవితం ఉంటుంది. మీకు కళలో ఉన్న జీవితంలోకి ఎంటర్ అయ్యి మిమ్మల్ని కంట్రోల్ చేయడం. అంటే అసలు ఇట్లాంటి ఐడియా ఎవరికైనా వస్తుందా ప్రపంచంలో? ఎక్కడైనా ఎవరికైనా వస్తుందా? అందుకే అతను క్రిస్టోఫర్ నోలన్ అంటారు. ఇంటర్స్టెల్లర్ అనే సినిమా తీశాడు, మన ప్రసాద్ ఐమాక్స్లో బ్రహ్మాండంగా ఆడింది. ఇంటర్స్టెల్లర్ కూడా అలాంటిది. ఒక యూనివర్స్లోకి వెళ్ళిన వాళ్ళు ఒక వామ్ హోల్లోకి ఎంటర్ అయితే అతను ఏమంటాడంటే, టైము స్పేసు ఇవన్నీ కూడా
నువ్వు అనుకున్నది కాదు అంటాడు అతను. అంటే మనకు ఈ భూమి ఉంది, ఈ భూమి మీద మనకి ఇప్పుడు ఏదో 12 గంటలు టైం అయింది, మధ్యాహ్నం 12 గంటలు. ఇదే భూమి మీద మీరు యుఎస్లోకి వెళితే అక్కడ రాత్రి 2 గంటలు ఉంటుంది. అదే యుఎస్లోనే 2 టైమ్స్ ఉన్నాయి. మీకు ఇటువైపు ఫ్లోరిడా వైపు ఒక టైం స్కేల్ ఉంటుంది. అంటే ఫ్లోరిడాలో ఇప్పుడు మీకు రాత్రి అర్ధరాత్రి 2 గంటలు అయితే కాలిఫోర్నియా లేక్ వచ్చేసరికి మళ్ళీ 2 అవర్స్ తేడా ఉంటుంది. కాలిఫోర్నియా లేక్ వచ్చేసరికి ఇప్పుడు అర్ధరాత్రి 12 ఉంటుంది. ఒకే భూమి అని మీరు అనుకుంటున్నారు. అంటే ఈ విషయము మనకు విమానం కనిపెట్టకపోతే, లేదా ఇప్పుడు మనకున్న ఈ వీడియోస్ ఇవన్నీ కనిపెట్టకపోతే మనకి ఎప్పటికీ తెలియదు ఈ భూమి మీద 2 టైం స్కేల్స్లో మనుషులు జీవిస్తున్నారని. అలాగే ఇంటర్స్టెల్లర్లో ఆయన ఏం చెప్తాడంటే, ఆ యూనివర్స్లో వెళ్ళినప్పుడు మీ భూమి మీద టైము ఇక్కడి టైము వేరువేరు. భూమి మీద కొన్ని సంవత్సరాలు, ఇక్కడ కొన్ని రోజులు మాత్రమే. దాంట్లో హీరో అలాగే ఉంటాడు, కానీ అతను కూతురే పెద్దావిడైపోయి ఉంటుంది. ఎలా పెద్దావిడంటే డిఫరెంట్ టైమ్స్లో ఉన్నారు వాళ్ళు. ఈ డిఫరెంట్ టైమ్స్లో ఇంటర్స్టెల్లర్ ఆధారంగా మనకు తెలుగులో కూడా చాలా సినిమాలు వచ్చాయి. తెలుగులో కూడా ఒక 2 టైం సినిమాలు తీశారు. అంటే డిఫరెంట్ టైం లైన్లో ఉండేవాళ్ళు ఎలా ఉంటారని. తర్వాత మీకు నెట్ఫ్లిక్స్లో డార్క్ సిరీస్ కూడా వచ్చింది. డార్క్ సిరీస్ కూడా అలాంటిది. అంటే ఒకే మనిషి డిఫరెంట్ టైమ్స్లో ఎలా ఉంటాడు అనేది. క్రిస్టఫర్ నోలన్ తీసిన అద్భుతమైన సినిమాల్లో ఇప్పుడు వచ్చిన ఓపెన్ హైమర్కి అవార్డు వచ్చింది, కానీ అతని గత సినిమాలు మనం ఏమి తీసుకున్నా కూడా అంటే మనకు ఒకసారి చూస్తే అర్థం కాదు. చాలామంది అనొచ్చు, అరే బాబు అర్థం కాని సినిమాని ఎందుకు, ఇదంతా కన్ఫ్యూజన్ కదా, మైండ్ బ్లోయింగ్ కదా, మనకేం అవసరం అంటే మీరు ఇంకోసారి చూస్తేనే తెలుస్తుంది అతను ఏం చెప్తున్నాడు, వీడు ఎంత ఇంటెలిజెంట్ రా బాబు అని మనకు ఒక రకమైన ఏమంటారు, విపరీతమైన ఆశ్చర్యానికి గురవుతాం మనం. దట్ ఈజ్ క్రిస్టఫర్ నోలన్. అతను ఈ మధ్య టెనెట్ అని ఒక సినిమా తీశాడు. టెనెట్లో ఏమిటంటే టైంలో నుంచి వెనక్కి వచ్చి ప్రపంచానికి సంబంధించిన యుద్ధాన్ని నివారిస్తాడు. కాకపోతే క్రిస్టఫర్ నోలన్ ఆయన సినిమాల్లో ఒక ట్రాజెడీ ఏమిటంటే, ఆ డార్క్ నైట్ అనే ఒక సినిమా కొలరాడోలో అమెరికాలో ఆడుతున్నప్పుడు ఏం జరిగిందంటే, ఒకడు రివాల్వర్ గన్తో ఆ థియేటర్లో ఎంటర్ అయిపోయి 18 మందిని కాల్చి చంపేశాడు. 58 మంది సివియర్లీ ఇంజూర్డ్. క్రిస్టఫర్ నోలను దానికి క్షమాపణలు చెప్పాడు, అంటే జనానికి. అంటే ఆ సినిమా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేదా ఏవైనా కావచ్చు. ఒకవాడు మామూలుగా అమెరికాలో ఉన్మాదం కదా, మనుషులు దే ఆర్ నాట్ నార్మల్. హఠాత్తుగా వాళ్ళతో గన్నులు ఉంటాయి, పటపట కాల్ చేస్తారు మనుషుల్ని. అలాంటి అంటే ఈయన సినిమాకి ఒక ఉన్మాద చర్య జరగడం అనేది ఆయనకేమీ సంబంధం లేకపోయినా అదొక మచ్చ అలా మిగిలిపోయింది ఆయన కెరీర్లో. సార్, ఈ ఇయర్లో మన భారతదేశంలో ఒక్క సినిమాకి కూడా అవార్డు రాలేదు. సో మన దేశంలో ఒక 1 ఇయర్లో ఎన్నో వేల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అంటే ఒక సగటు ప్రేక్షకుడు ఎలాంటి స్టోరీని అయితే ఇష్టపడుతున్నాడు? ప్రేక్షకుడికి నియమ నిబంధనలు ఏమి లేవు. ఓకే, తనకి ఏది బాగా నచ్చితే అది చూస్తాడు. మన దేశంలో ఏమిటంటే, మన దేశంలో కూడా గొప్ప సినిమాలు గతంలో వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తాయి కూడా. అయితే మన దేశంలో ఉన్న ప్రాబ్లం ఏమిటంటే, మనము చాలా కాలంగా పల్ప్కు అలవాటు పడ్డాం. అంటే మనకు 1913లోనేమో రాజా హరిశ్చంద్రతో మొదలైతే వాళ్ళకి 29లో వాళ్ళు అవార్డులు ఇవ్వడం కూడా స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళు మనకంటే చాలా ముందు ఉన్నారు. 29లో అకాడమీ అవార్డ్స్ ఫస్ట్ ఫంక్షన్ జరిగింది. మనం అప్పటికి ఇంకా చాలా బాల్యావస్థలో ఉన్నాం. సినిమా అనేది మనకేమీ తెలియదు. మెల్లిగా మనం ఏమిటంటే, మనకున్న ట్రెడిషన్స్, కస్టమ్స్, లేదా మన ఆలోచన విధానం ఏవైనా కావచ్చు, మనము 1970, 80 వరకు, నాట్ ఓన్లీ తెలుగు, ఈవెన్ హిందీ ఆల్సో, 1970, 80 వరకు మనకు పెద్ద ప్రయోగాలు లేవంటే ఒకటే కథలు అన్నమాట. భార్యాభర్తల గొడవలు, లేకుంటే 70, 80 తర్వాత వచ్చిన డాన్ సినిమాలు పక్కన పెడితే, అంతకుముందు వచ్చిన సినిమాలన్నీ కూడా తొలి దశలో వచ్చినవన్నీ పౌరాణికాలు, తర్వాత వచ్చినవన్నీ పౌరాణికాలతో పాటు జానపదాలు వచ్చాయి. అంటే మనకి ఇంతసేపు రాజులు, దేవుళ్ళు వీళ్ళు కనిపిస్తూ ఉంటే మనం ఆ 2.5-3 గంటల సేపు ఆనందంగా చూసే ప్రేక్షకుడు ఆ రోజుల్లో 50s and 60s తర్వాత కొంచెం సోషల్ డ్రామాలు మొదలైనాయి. సోషల్ డ్రామాలు ఏమిటంటే, కథా వస్తువు ఒక కుటుంబము, ఉమ్మడి కుటుంబము, ఆ ఉమ్మడి కుటుంబంలో ఒక కోడలు వచ్చి చిచ్చు పెట్టడము, ఆ కోడలు చేసింది తప్పు, అన్నదమ్ములు ఎప్పుడూ కలిసి ఉండాలి అనే ఒక మెసేజ్తో ఆ సినిమా ఎండ్ అవుతుంది. ఇలాంటి సినిమాలు వచ్చాయి. ఎప్పుడు 60s to 70s తర్వాత
మన దేశంలో ఏం జరిగిందంటే ఒక కొత్త కల్చర్ వచ్చింది. ఈ కల్చర్ రావడానికి ఏమిటంటే నిరుద్యోగము, ఆకలి, పేదరికము, యువత ఫ్రస్ట్రేషన్తో ఉండడం. 70s తర్వాత ఏం జరిగిందంటే బొంబాయిలో ఉన్నటువంటి నూలు మిల్లులన్నీ మూతపడుతూ వచ్చాయి. అక్కడ క్రమేపీ క్రైసిస్ పెరిగింది. క్రైసిస్ పెరిగి కొన్ని వేల మంది నూలు మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులు రోడ్డున పడడం స్టార్ట్ అయింది. రోడ్డున ఎప్పుడైతే పడ్డారో, ఇప్పుడు ఒకసారి ఏదో నెల నెల వస్తున్న జీతం కాస్త రాకుండా అయిపోతే అతను ఆ కుటుంబాన్ని ఎలా సాకాలి? పిల్లలు ఉంటారు. ఇప్పుడు దావూద్ ఇబ్రహీం అక్కడి నుంచి పుట్టినాడే. దావూద్ ఇబ్రహీం మాఫియా బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే ఒక ఫ్రస్ట్రేషన్ యూత్లో నుంచి పుట్టినటువంటి అనేక డాన్లు, వీళ్ళంతా డాన్లు, మాఫియాలు, మీరేమని చెప్పండి. ఇలాంటి కథలు మీకు 70 ఎండ్ నుంచి స్టార్ట్ అయ్యి, ఎందుకంటే బొంబాయే మన సినిమా పుట్టినిల్లు. మన సినిమాలన్నిటికీ పుట్టినిల్లు ఏమిటంటే బాంబే, ఇప్పుడు ముంబై అంటారు. ఈ బాంబే నుంచి వచ్చే హిందీ సినిమాలే ఈ దేశమంతా మెజారిటీ ఆడేది. మన తెలుగు మనకు చాలా లిమిటెడ్. మన ఉమ్మడి 2 రాష్ట్రాల్లో తప్ప తెలుగుకి ఏమీ లేదు. మహా అయితే డబ్బింగ్ చేస్తే అటు కర్ణాటక, ఇటు తమిళనాడు ఆడతాయి. అవి కూడా పెద్ద ఆడేవి కాదు. మనకు చాలా లిమిటెడ్. మనకి ఈ లిమిటెడ్ ఏరియాలో నుంచి మనము కథల్ని దిగుమతి చేసుకునేవాడు. కథల్ని దిగుమతి చేసుకుంటూ ఉంటే ఈ బాంబే నుంచి డాన్లు వచ్చారు. 80s తర్వాత డాన్లు, పోకిరీలు, ఇడియట్లు వీళ్ళందరూ రావడానికి కారణం ఏమంటే మన సొసైటీలో మారుతున్న బ్యాక్గ్రౌండ్. అంటే ఇప్పుడు ఉమ్మడి కుటుంబం మీద ఎవరైనా సినిమా తీస్తే తంతారు మనల్ని. ఇలా మన సినిమా ఎవల్యూషను స్లోగా జరిగింది. కానీ మీకు హాలీవుడ్లో వచ్చేసరికి ఈ ఎవల్యూషన్ చాలా ఫాస్ట్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఈ సెంటిమెంట్లు, ఈ గోల ఇవన్నీ దాటేశారు. వాళ్ళకి అసలు ఈ పౌరాణికాలే లేవు కదా. ఏదో 10 కమాండ్మెంట్స్ ఇలాంటి 1-2 సినిమాలు తప్ప, బెన్హర్ లాంటివి తప్ప వాళ్ళకి ఈ పౌరాణికాలు, ఈ జానపదలు, ఈ గోల లేదు. వాళ్ళు ఎంతసేపు కొత్త ప్రయోగాలు చేస్తూ వచ్చారు. ఈ ప్రయోగాలు వల్ల ఏమిటంటే అక్కడ కూడా పల్ప్ వచ్చింది. కానీ క్వాలిటీ ఆఫ్ మూవీస్ మారుతూ వచ్చాయి. ఎప్పుడైతే హాలీవుడ్ అనేది దానికి ఎప్పుడు కూడా మార్కెట్ ముఖ్యం. ఈరోజు మనకు తెలుగు సినిమాల్ని మనం అమెరికాలో కూడా గౌరవిస్తున్నారంటే కారణం ఏమిటంటే మార్కెట్ విస్తృతం. ఎప్పుడైతే డబ్బు, మార్కెట్ ఇవన్నీ రూల్ చేయడం మొదలు పెడతాయో అలా వాళ్ళ ఎక్స్పాన్షన్ పెరుగుతుంది. హాలీవుడ్కి ఎందుకు అంత ఎక్స్పాన్షన్ వచ్చిందంటే హాలీవుడ్ సినిమాలు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఆడతాయి ఎంతో కొంత. అందుకని వాళ్ళు కొత్త ప్రయోగాలు చేయడానికి, కొత్త కథలు సృష్టించడానికి, కొత్తగా సినిమాలు తీయడానికి వాళ్ళు మనకంటే ముందంజలో ఉన్నారు. మనమేమి వెనకబడి లేము. కానీ ఇప్పుడు అకాడమీ అవార్డులు రానంత మాత్రాన మనం ఏదో చాలా దుస్థితిలో ఉన్నాము అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అకాడమీ అవార్డులకి చాలా లిమిటేషన్స్ ఉంటాయి. అకాడమీ అవార్డులు అది అమెరికన్ బేస్డ్. అమెరికా అనేది ప్రపంచంలో పెద్ద దేశం కాబట్టి అమెరికన్ కల్చర్కి, అమెరికా భావజాలానికి అనుకూలంగా ఉన్న సినిమాలను, అనుకూలంగా ఉన్న వాళ్ళనే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు, వాళ్ళు అవార్డులు ఇస్తారు. ఇప్పుడు రష్యాలో ఎన్ని సినిమాలు వచ్చినా రష్యా వాళ్ళకి అవార్డులు ఇరు. వాళ్ళు అంటే ఇంటర్నేషనల్ మూవీస్ కింద వాళ్ళు పరాయి దేశం సినిమాలకు అవార్డులు ఇస్తారు కదా, రష్యాకి ఇవ్వరు. కానీ కమ్యూనిజానికి వ్యతిరేకంగా తీసిన డాక్టర్ జివాగోకి ఇచ్చారు. డాక్టర్ జివాగోకి ఎందుకు ఇచ్చారంటే అది కమ్యూనిస్ట్ వ్యతిరేక. అది అట్లా అనమాట. అట్లా లెక్కలు ఉంటాయి. చైనాలో ఎన్ని సినిమాలు తీసినా కూడా చైనాకున్న లిమిటేషన్స్ వల్ల అక్కడ అమెరికా అసలు ఈ అకాడమీ ఆఫ్ ఈ అవార్డ్స్ ఉందే, దీని యాక్చువల్గా ఆస్కార్ అంటారు కదా. ఆస్కార్ అనే పేరు ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియదు. దాన్ని యాక్చువల్గా ఏమిటంటే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అనేది అకాడమీ పేరు. వాళ్ళు 1929లో కొంతమంది సభ్యులుగా తీసుకుని దాన్ని అవార్డులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ అవార్డులు ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే దానికి క్రమేపీ తర్వాత రోజుల్లో ఆస్కార్ అని ఎందుకు పేరు వచ్చిందో ఈ రోజుకు కూడా స్పష్టమైన ఆధారాలు ఏం లేవు మన దగ్గర. ఒక ఆవిడ తొలి రోజుల్లో దాని ఫౌండర్లో ఉన్న ఒక ఆవిడ ఏం రాసిందంటే మా అంకుల్ ఆస్కార్ పేరుతో దీని ఇలా కొనసాగింది అని. లేదు, ఇంకొకరు ఏమంటారంటే ఆ బొమ్మలు తయారు చేస్తారే, మీకు ఆస్కార్ అవార్డు ఇస్తారా, ఆ బొమ్మలు తయారు చేసేవాళ్ళు దానికి ఆస్కార్ అని పేరు పెట్టుకున్నారు. వాళ్ళు బొమ్మ ఆస్కార్, ఇంకా మీ ఆస్కార్ తయారయ్యాడా లేదా అని అప్పుడప్పుడు అడిగేవాళ్ళంట. అలా ఆస్కార్ అని పేరు వచ్చింది, ఇలా చెప్తున్నారు. సరే, ఇప్పుడు అకాడమీ అవార్డ్స్ వాళ్ళ పద్ధతి ఏమిటంటే వాళ్ళు ఈరోజు 9,200 చిల్లర సభ్యులు ఉన్నారు. ఈ 9,200 చిల్లర సభ్యులు ఓటు వేస్తారు.
ఈ 9,200 మంది పైగా ఉన్నటువంటి ఈ సభ్యుల్లో మెజారిటీ శాతం అంటే దాదాపు 19-20% ఓకే. నటులు ఉంటారు. వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి అంటే సినిమాకి సంబంధించిన వాళ్ళే ఉంటారు వీళ్ళంతా ఎక్కువగా. వీళ్ళు ఏమిటంటే వీళ్ళలో ఈ నటులకు సంబంధించిన వాళ్ళు దాదాపు 1,900 మంది 2,000 మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా తాము ఓటు వేస్తారు. ఓకే. కాబట్టి 9,000 మంది అంటే అఫ్కోర్స్ వాళ్ళు ప్రపంచంలో సీనియర్లు మేధావులు కూడా కావచ్చు. 9,000 మంది ఓటు వేశారు కాబట్టి అది వాళ్ళకు అవార్డులు వస్తాయి. అంటే ఎట్లా సార్ వీళ్ళంతా ఒక సినిమా బాగుంటే ఎంతమంది చూశారు అని కౌంట్ కాదు చేసుకుంటారా? కాదు సమ్ ఎట్లా మరి? నామినేషన్లు ఫస్ట్ నామినేషన్లు ప్రక్రియ ఉంటుంది. నామినేషన్లు అంటే ఒక్కొక్క విభాగానికి 5గురునో 4గురునో తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళకి మళ్ళీ వాళ్ళలో ఎవరు అనే ఓటింగ్ ఉంటుంది. వాళ్ళు అంటే ఇంత మునుపు అయితే బ్యాలెట్ పేపర్లు ఉండేటివి ఓకే. ప్రీవియస్లీ. ఇప్పుడు ఆన్లైన్ ఓటింగ్, ఇప్పుడంతా డిజిటల్ వచ్చేసింది కాబట్టి ఆన్లైన్ ఓటింగ్ అనమాట. కాబట్టి వాళ్ళు అంటే ఆ సభ్యులు ఎలా వాళ్ళని నామినేట్ చేస్తారు అంటే మళ్ళీ చాలా రూల్స్ ఉంటాయి దానికి. చాలా రూల్స్ అంటే ఇప్పుడు మనం వెళ్ళి ఏదో డబ్బులు కడితే మనకు సభ్యత్వం వేరు. అక్కడున్న 2 సభ్యులు మనల్ని రికమెండ్ చేయాలి. రికమెండ్ చేయాలి అంటే మనము ఆ విభాగాల్లో మన కృషి ఏదో ఉండాలి. నేను పోయి నాకు ఇవ్వండి అంటే కుదరదు. నేను ఆ విభాగాలు ఉన్నాయి, ఎడిటింగ్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ, నటన కానీ, వీటి డైరెక్షన్, దేంట్లోనూ ఒక దాంట్లో నాకు అనుభవము, నాకు కొంత పేరు ఉంటే అక్కడున్న 2 సభ్యులు మనకు రికమెండ్ చేస్తే అక్కడ మనల్ని సభ్యులుగా మనం వెళ్ళే అవకాశం ఉంటుంది. అంతే తప్ప Just సభ్యులుగా ఏదో మాత్రమే. ఏదో ఎవరినో ఒకరిని తీసుకోరు. ఓకే. వీళ్ళందరూ కలిసి నామినేట్ చేస్తారు. ఇండియన్ సినిమాని తక్కువ చేసి చూడాల్సింది ఏం లేదు. సత్యజిత్ రేని ఒకప్పుడు ఆస్కార్ వాళ్ళు కూడా గౌరవించారు. మనమేం తక్కువ చేసి చూడాల్సిన లేదు, కానీ మనం ఇంకా ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. ఈ తుక్కు పిచ్చి సినిమాల్లో నుంచి కొంచెం బయటపడుతున్నాం. మనం బయటపడి కొంత కొత్త ప్రయోగాలు చేస్తున్నాం. అన్ని భాషల్లోనూ. మలయాళం వాళ్ళు అద్భుతమైన ప్రయోగాలు చేస్తున్నారు, తమిళ వాళ్ళు చేస్తున్నాం, మన తెలుగులో కూడా గొప్ప గొప్ప సినిమాలు వస్తున్నాయి. కాంతారా లాంటి కన్నడ అసలు హోప్లెస్ మార్కెట్ అది. అట్లాంటి కన్నడ నుంచి కేజీఎఫ్, కాంతారా వచ్చాయి. వాళ్ళు ఈరోజు ప్రపంచ మార్కెట్లో వాళ్ళ సినిమాలకు డిమాండ్ ఉంది. ఒకప్పుడు కన్నడ సినిమాలకు ఏమీ లేదు. అంటే సార్ ఇప్పుడు ఈ అవార్డ్ ఫంక్షన్స్ ఎప్పుడైనా జరిగేటప్పుడు అంటే నార్మల్ పీపుల్ వాళ్ళు వెళ్ళొచ్చా, లేదంటే పలానా సభ్యులు మాత్రమే వెళ్ళాలని ఏమైనా రూల్ ఉంటుందా అక్కడ? లేదు. నార్మల్ పీపుల్ వెళ్ళే ఛాన్సే లేదు. నార్మల్ పీపుల్ వెళ్ళే ఛాన్స్ ఉంటే మన వాళ్ళు కుప్పు తెప్పలుగా టికెట్ కాదు సమస్య. ఓకే. ఇప్పుడు టికెట్ అవన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏమిటంటే సమస్య, మీరు నామినేషన్లో ఉన్నారనుకోండి, అంటే దాదాపు 17 విభాగాలు ఏమున్నాయి, ఈ విభాగాలన్నింటిలో కలిపి నామినేషన్లు ఉంటాయి. నామినేషన్లు అంటే ఒక్కొక్క విభాగానికి ఉంటారు కదా, వాళ్ళకి 2 ఎంట్రీ పాసులు ఇస్తారు. ఏది వాళ్ళకే. మరి ఉత్తమ డైరెక్టరు ఆ నామినేషన్లో వాళ్ళకి ఇంకొకటి ఎక్కువ ఇస్తారు, కానీ అంత క్రిస్టఫర్ నోలన్ కనుకోండి, ఆయనకు 3 ఇచ్చి ఉంటారు మహా అయితే. అంటే ఉత్తమ డైరెక్టర్ ఎన్నికయ్యేవాడికే 3 ఇస్తారనమాట. అలా చాలా లిమిటెడ్ అది. ఎవరికైనా మళ్ళీ దాంట్లో అప్పుడప్పుడు లాటరీ సిస్టమ్ మీద ఎవరినైనా తీసుకుంటారు. అది ఎప్పుడైనా అవకాశం ఉన్నవాళ్ళు పోతారు. జనరల్గా ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే వీళ్ళు తీసుకుని నిన్న జరిగిన హాల్ కెపాసిటీ 3,200 మంది కెపాసిటీ. అది ఓకే. 3,200 మందిలో నామినేషన్లకు సంబంధించిన వాళ్ళు ఆ ఈవెంట్ నిర్వహించేవాళ్ళు. ఓకే. వీళ్ళందరినీ కలిపితే వీళ్ళే దాదాపుగా ఒక 500-600 మంది పైన ఉన్నారు. 9,000 మందికి పైగా అకాడమీ సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ వస్తే అట్లాంటి హాళ్ళు 3 కావాలా, అంటే అందరు రారు కాబట్టి సరిపోయింది. కాబట్టి అట్లా సాధ్యం కాదు. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు. వెళ్ళాలి అంటే మనం నామినేట్ అయ్యి ఉండాలి. ఓకే. మన సినిమా నామినేట్ అయ్యి ఉంటే మనకు ఇచ్చే గెస్ట్ పాసులు ఉంటాయి, దాని ఆధారంగా ఎవరైనా వెళ్ళొచ్చు. నార్మల్ ఆడియన్స్ వెళ్ళలేరు. మనమంతా టీవీల్లో చూడాల్సింది. టీవీల్లో చాలా విపరీతమైన రేటింగ్ ఉన్న ప్రోగ్రామ్ అది. కొన్ని కోట్ల మంది చూశారు నేను. ఓకే. సరే, ఇంతకుముందు మనం ఎట్లా చూసామంటే బెస్ట్ మూవీ అవార్డు, బెస్ట్ యాక్టర్ అవార్డు చూసాం. ఇప్పుడు మన దేశంలో కూడా బెస్ట్ సాంగ్ అని RRRకి కానీ, బార్బీ మూవీస్కి కానీ సాంగ్స్కి కూడా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో మీకు ఈ సాంగ్స్ అవార్డ్స్కి ఎలా అనిపించింది? అండ్ ఈ పలానా సాంగ్కి కూడా ఇస్తే బాగుంటుండు అని మీరు ఏదైనా మూవీకి ఫీల్ అయిన మూవీస్ ఉన్నాయా? అంటే
మనం ఫీల్ అయ్యేది కాదు, ఓకే ముందు నామినేట్ కావాలి అక్కడ. ఓకే ఎట్లా అంటే మీకు అనిపిస్తది కదా ఈ సినిమా కూడా చాలా పాటలు బాగుంటాయి. ఓకే ఇప్పుడు ఏఆర్ రెహమాన్ సాంగ్స్ చాలా పాటలు ఉన్నాయి మనకు. అవేమి ఎప్పుడు నామినేట్ అయిన దాఖలాలు లేవు, చాలా తక్కువ. సరే స్లమ్ డాగ్ బిలియనీరు వాటికి అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు పోయినసారి త్రిపులార పాట నాటు పాట అది బీట్ సాంగ్, అది అంటే డ్యాన్స్ చేసే సాంగ్. ఈసారి ఇచ్చిన పాట చూడండి, ఫీల్ ఎమోషనల్ విపరీతం స్లోగా ఉంటుంది ఆ పాట. అంటే వాళ్ళ విధాన నిర్ణయాలు కానీ వాళ్ళ జడ్జిమెంట్స్ కానీ మనకు అర్థం కావాలి, వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది. అక్కడ వచ్చిన నామినేషన్స్లో నుంచి ది బెస్ట్కి ఇస్తారు వాళ్ళు. కాబట్టి మనకు ఆ పాటకు అవార్డు రావడం అనేది తెలుగుకి చాలా గొప్ప విషయం. ఎందుకంటే అకాడమీ అవార్డులు స్టార్ట్ అయిన చాలా దశాబ్దాలకు మనకు ఫస్ట్ అవార్డు భాను అత్తయ్య అంటే గాంధీ సినిమాకి కస్ట్యూమ్ డిజైనర్గా పనిచేశారు ఆమె కూడా షేరింగ్ అవార్డు అది. అంటే అమెరికన్ ఆయనతో కలిసి షేర్ చేసుకున్న అవార్డు రావడానికే మనకు 1980 వరకు పట్టింది. అంటే ఎప్పుడు 29లో స్టార్ట్ అయింది, అది 29లో స్టార్ట్ అయింది. 51 ఇయర్స్ పట్టింది మనకు అవార్డు రావడానికి. సార్ ఇప్పుడు అంటే ఈ అవార్డ్స్, ఈ ప్రతిష్టాత్మక అవార్డ్స్ ఇచ్చినప్పుడు వీళ్ళకి ఓన్లీ అవార్డ్స్ ఇస్తారా, నగదు బహుమతి కూడా ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? నగదు అవార్డు జస్ట్ ఓన్లీ అవార్డ్స్ ఇస్తారు. ఇంత మునుపు అవి ఏదో మొదట బ్రాంజు ఇలా స్టార్ట్ అయింది అది ఓకే విగ్రహం. తర్వాత 24 క్యారెట్ గోల్డ్ కోటెడ్ ఏమో ఇస్తున్నారు. ఓకే మధ్యలో ఏం జరిగిందంటే మధ్యలో ఒక విచిత్రం జరిగింది. అదేమిటంటే వరల్డ్ వార్ టైంలో మెటల్ లేదు, ఉన్న మెటల్ అంతా యుద్ధంలో వాడడానికే పోయింది. కేవలం ఈ బొమ్మలు చేయడానికి మెటల్ లేక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసి ఇచ్చారు. వరల్డ్ వార్ టైంలో అకాడమీ అవార్డులు ఎలా ఇచ్చారంటే ఈ మెటల్ అవార్డులు కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవార్డులు ఇచ్చారనమాట. అదొక ట్విస్ట్. అలా అకాడమీ అవార్డ్స్లో చాలా ట్విస్టులు ఉంటాయి. లాస్ట్ టైం కొట్టుకున్నారు, ఈసారి ఎవరో నగ్నంగా వచ్చేది నిలబడ్డాడు. ఇట్లాంటి ట్విస్టులన్నీ ఉంటాయి అకాడమీ అవార్డు. ఒకసారి ఏమైందంటే అంటే అంత మునుపు ఇద్దరు రిజెక్ట్ చేశారు. మ్యార్లిన్ బ్రాండో, గాడ్ ఫాదర్ హీరో మ్యార్లిన్ బ్రాండో చాలా ఫేమస్ హీరో. అతనికి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇస్తే అతను రిజెక్ట్ చేశాడు. రిజెక్ట్ చేసిన అతిపెద్ద నటుల్లో మా బ్రాండో ఒకడు. ఎందుకంటే అమెరికన్ నేటివ్స్ మీన్స్ ఒకప్పుడు అమెరికాలో జీవించినటువంటి రెడ్ ఇండియన్స్ వీళ్ళంతా ఉన్నారే, వాళ్ళ నేటివ్స్ అంటారు, అపాచీలు అంటారు. వాళ్ళని ఈ వలస వెళ్ళిన అమెరికా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని సమూలంగా తెగల్ని నాశనం చేశారు. ఇప్పుడు ఏదో అరకొర అక్కడక్కడ మిగులున్నారు వాళ్ళు. అమెరికన్ నేటివ్స్ పట్ల జరిగిన హింస వీటన్నిటికీ వ్యతిరేకంగా మ్యార్లిన్ బ్రాండో తన అవార్డు రిజెక్ట్ చేశాడు. ఓకే అకాడమీ అవార్డులు రావడమే అత్యంత గొప్ప విషయం. ఎందుకు అట్లా రిజెక్ట్ చేయాలి అంటే మనకి ఇప్పుడు ఉదాహరణకి బయట గొడవ జరిగింది, అవార్డుల ఫంక్షన్ జరుగుతున్నప్పుడు బయట ఏం గొడవ జరిగిందంటే ఇజ్రాయెల్ వర్సెస్ పలస్తీనా యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఆ యుద్ధం పట్ల అమెరికా ఇజ్రాయెల్ పక్షం వహించింది అని నిరసన ప్రకటిస్తూ కొంతమంది గొడవ చేశారు. ఎందుకు గొడవ చేశారంటే ఒక పెద్ద వరల్డ్ వైడ్ జరుగుతున్న ఈవెంట్ దగ్గర ఏ చిన్న ఇది జరిగినా కూడా దాన్ని ప్రపంచమంతా చూస్తుందంటే ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళడానికి మనకు ఒక కాజ్ ఉండింది అనుకోండి. మనము ఏదో ఒక కాజ్ కోసం పోరాడుతూ ఉంటాం. ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇంకేదైనా పిల్లల హక్కులు కావచ్చు, మహిళల హక్కులు కావచ్చు, వాటెవర్ ఇట్ మే బి. దీనికి ఒక వేదిక ఎక్కడ ఉంటుంది మనకు. అందుకని ఇజ్రాయెల్ యుద్ధం మీద వాళ్ళు నిన్న గొడవ చేయడానికి కారణం ఏమిటంటే ఇప్పుడు మ్యార్లిన్ బ్రాండో కూడా ఎందుకు తన అవార్డుని తిరస్కరిస్తూ ఒక పెద్ద ఉపన్యాసం రాసి పంపించాడు. ఓకే అంటే దానికి ఒక రీజన్ ఉంది. తాను ఎందుకు తిరస్కరిస్తున్నాడు, ఈ కారణాలతో అమెరికా వ్యవహరిస్తున్న రాజకీయ విధానాల వల్ల నేటివ్స్ అందరూ కూడా అంతరించిపోతున్నారు, నేటివ్స్కి హక్కులు లేకుండా పోతున్నాయి, నేటివ్స్ అనేవాళ్ళు ఈరోజు అమెరికాలో విలువ నీడలేని పరిస్థితిలోకి వచ్చారని ఒక పెద్ద స్టేట్మెంట్ రాసి పంపించాడు ఆయన. ఆ స్టేట్మెంట్ ఆయన రాయడం వల్ల ఏం జరిగిందంటే అమెరికాలో ఉన్నటువంటి నేటివ్స్ పడుతున్న బాధల్ని ఒక ఆస్కార్ వేదికగా ప్రజెంట్ చేయడం. ఇప్పుడు అమెరికా ఏమిటంటే సరే అవార్డులు అవన్నీ పక్కన పెడితే వాళ్ళు పొలిటికల్ అంబిషన్స్ ఎక్కువ.
అమెరికాకి. ఎలా అంటారా, ఇప్పుడు ఉక్రెయిన్కి అవార్డు ఇచ్చారు. ఉక్రెయిన్కి ఎందుకు ఇచ్చారు అవార్డు? రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది కాబట్టి ఇచ్చారు. అదే అమెరికా మిత్ర దేశాలకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ పోరాడుతూ ఉంటే ఇరుమల్లి. అంటే పొలిటికల్ మోటివేటెడ్ ఉంటాయి అవార్డ్స్లో కూడా. అంటే అన్నీ అని నేను చెప్పను, కొన్ని ఉంటాయి, అనివార్యంగా ఉంటాయి. కాబట్టి రాజకీయపరమైన ఏదైనా మన నిరసనను ప్రకటించడానికి ఆస్కార్ అవార్డులను కూడా వేదికగా తీసుకుంటున్నారు. ఓకే. కానీ నిజంగా సార్ అంత గొప్ప ఆలోచన రావడం కూడా గొప్పతనమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది నాకు అవసరం లేదులే, నాకు వచ్చింది కదా, నాది నేను చూసుకుంటే అయిపోయిద్దిలే, నాకెందుకు వచ్చిన గొడవ అనుకుంటారు. కానీ ఆయనకు వచ్చిన అవార్డుని రిజెక్ట్ చేసి వాళ్ళ గురించి ఆలోచించండి అని చెప్పడం కూడా చాలా. అందుకే అంత గొప్పనాడు. అవును. గాడ్ ఫాదర్ ఇప్పుడు కూడా చూడండి, ఎన్నేళ్ళు అయింది అది వచ్చి, మోర్ దాన్ 50 years అయింది. ఇప్పుడు కూడా మనం అలా కన్ను ఆర్పకుండా చూస్తూ ఉంటాం. అలా చూస్తూ ఉంటామంటే ఏంది కారణం ఏమిటంటే అతను ఆ రేంజ్ ఒక నెక్స్ట్ లెవెల్ యాక్టర్స్ అనమాట వీళ్ళంతా. సార్ అది ప్రముఖ భారతీయ ఆర్ట్ డిజైనర్ దివంగత నితిన్ దేశాయ్ గారికి ఈ అవార్డ్ ఫంక్షన్లో నివాళి జరిపించడం జరిగింది. సో ఆయన గురించి మీకు తెలిసిన విషయాలు కొన్ని మాకు షేర్ చేయండి. ఆయన ఏమిటంటే ఆయన గొప్ప ఆర్ట్ డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్. ఓకే. మన దేశంలో మనం చాలా ఏళ్ల నుంచి పౌరాణిక సినిమాలు, జానపద సినిమాలు చేస్తున్నప్పటికీ ఈ ఆర్ట్ డైరెక్టర్లకు పెద్ద విలువ లేదు. ఎందుకు విలువ లేదంటే ఏదో కొంతమంది కార్పెంటర్లు లేదా పెయింటర్లకి ఒక గుంపు మేస్త్రిలాగా ఉండేవాడు ఆర్ట్ డైరెక్టర్ గతంలో. మెల్లిగా 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 ఏమైందంటే దానికి ఒక విలువ తీసుకొచ్చారు. మన తెలుగులో తోట తరణి గారు కానీ అంతకుముందు పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఆర్ట్ డైరెక్టర్ అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. మీరు అనుకున్న ఇప్పుడు జోధా అక్బర్ చూస్తే ఆ కాలం నాటి స్ట్రక్చర్ అంతా మొత్తం ఆయన డిజైన్ చేయాలి కదా. వాళ్ళ బట్టలు, వాళ్ళు వేసుకునే పాదరక్షలు మొదలుకొని వాళ్ళు ఎలా ఉంటారు, ఆడవాళ్ళు ఏం నగలు ధరిస్తారు, వాళ్ళు వేసుకునే వస్త్రాలు ఎలా ఉంటాయి, బ్యాక్గ్రౌండర్ ఎలా ఉంటుంది, ఒక యుద్ధం సీన్ క్రియేట్ చేయాలంటే బ్యాక్గ్రౌండర్ ఏమిటి, ఇవన్నీ ఆలోచించాలి ఆర్ట్ డైరెక్టర్. ఇప్పుడు ఆయన ప్రొడక్షన్ డిజైనర్ అంటాడు. ఈ నితిన్ దేశాయ్ అనే అతను ఏమిటంటే మన దేశంలో ఉన్న గొప్ప ఆర్ట్ డైరెక్టర్లో ఇతను. మీరు ఏ సినిమానో తీసుకోండి, హిందీలో దేవదాస్, మీకు దేవదాస్ ఎలా ఉంటుంది, ఆ యాంబియన్స్, షారుఖ్ ఖాను, అమ్మాయి ఐశ్వర్య సినిమా బ్యాక్గ్రౌండ్ అంతా మీకు విపరీతమైన రిచ్గా ఉంటుంది. ఈవెన్ దో అమ్మాయి చంద్రముఖి ఉంటుంది కదా, చంద్రముఖి ఇల్లు అవన్నీ చూపిస్తారు కదా, అది చూడండి, సెట్ చూడండి, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. లగాన్ చూడండి, బ్రిటిష్ కాలం నాటికి తీసిపోతారు. జోధా అక్బర్, మున్నాబాయి. అంటే ఈ జోధా అక్బర్ సెట్స్ కూడా మనకి అంటే చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే లైక్ ఆహా అలా ఉండేనేమో, సేమ్ సెట్ లాగే ఉండే. మనం ఆ కాలంలోకి మనల్ని సినిమా తీసుకెళ్తే దాని వెనక ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ గొప్పతనం ఎంతో ఉంటుంది. మున్నాబాయి తర్వాత విధు వినోద్ చోప్రా అన్ని సినిమాలకి పనిచేశాడు ఆయన. పరిందా దగ్గర నుంచి అన్ని A to Z సినిమాలన్నిటికీ పనిచేశాడు. గొప్ప గొప్ప డైరెక్టర్. మన సంజయ్ లీలా బన్సాలి, హమ్ దిల్ దే చుకే సనం, అంత బాగుంటుంది ఆ సినిమా. దానికి పనిచేశాడు. ఈ నితిన్ దేశాయ్ ఏం చేశాడంటే అనేక సినిమాలకు పనిచేస్తూ ఈయన బాంబేలో ఒక ఆర్ట్ స్టూడియో కట్టాడు. ఓకే. ఆర్ట్ స్టూడియో కట్టి దానికి ఏమిటంటే 50-60 ఎకరాల స్టూడియో అది, నవీ ముంబై అనే చోట 50-60 ఎకరాల స్టూడియో. ఆ స్టూడియోలోకి ఒక 500 రూపాయల ఎంట్రీ ఫీజు పెట్టి మీరు అక్కడ ఉన్న సెట్టింగులు అవన్నీ కూడా చూడొచ్చు అనమాట. ఇప్పుడు మనం రామోజీ ఫిల్మ్ స్టూడియోలోకి ఎలా వెళ్తామో అలా. ఇదంతా కూడా ఆయన బేసిక్గా ఆర్టిస్ట్, బిజినెస్ మ్యాన్ కాదు, బేసిక్గా ఆర్టిస్ట్. అతను క్రియేటివ్ మ్యాన్. అతను క్రియేటివ్ పర్సనాలిటీకి బిజినెస్ చేత కాదు. క్రియేటివ్ పర్సనాలిటీస్ ఎప్పుడు కూడా బిజినెస్లోకి వేలు పెడితే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. అతను ఏమంటే దాదాపు 300 నుంచి 400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఓకే. అంటే అప్పులు తెచ్చి, కొంచెం రిలయన్స్ వాళ్ళు ఏదో పార్ట్నర్షిప్ ఉన్నారు. ఈ అప్పులు ఒత్తిడి తట్టుకోలేక, దాన్ని వర్కౌట్ చేసుకోలేక ఆయన ఆ స్టూడియోలో ఒకరోజు ఉరి వేసుకుని తెచ్చిపోయాడు. కాబట్టి ఆయనకి లాస్ట్ ఆగస్టులో 2002-03 ఆగస్టులో ఆయనకి నివాళిగా ఆస్కార్ అవార్డు ఫంక్షన్లో అతనికి అంత ఇది చేశారు అంటే మన దేశమే సరిగ్గా గుర్తించలేదు ఆయన్ని. మన దేశంలో ఎవరైనా అప్పుల పాలై చచ్చిపోతే అతనికి అంత ముందు ఉన్న ఘనకీర్తి అంతా పోతుంది. ఇప్పుడు అతను ఎంత గొప్పవాడు, అతను ఎంత కాంట్రిబ్యూషన్, మీకు సొసైటీకి మీరు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఏమిటి అనే దాన్ని మనకు కొలిచే శక్తి లేదు మనకు. మనం ఎంతసేపు ఆయన ఎలా చనిపోయాడు, చిత్తూరు నాగయ్య ఉన్నాడు మన తెలుగులో, అతను ఎంత గొప్పవాడంటే అంత
అంత మనిషిగా అంత గొప్పవాడు లేనే లేడు. మనం ఏం చెప్పుకుంటాం చిత్తూరు నాగయ్య గురించి అంటే ఆయన చనిపోయినప్పుడు అంత్యక్రియలకు డబ్బులు లేవంట పాపము అంటాం. అది కాదు కదా, ఆయన ఎలా జీవించాడు. ఆయన ఒకరోజు మైలాపూర్లో కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు కుక్క కారుకు తగిలి చనిపోయింది. చనిపోతే ఒక మనిషికి ఎలా అంత్యక్రియలు చేస్తాడో అలా కుక్కకు చేశాడు ఆయన. చేయడం కాదు, దానికి మామూలుగా మనం చనిపోయినప్పుడు ఈ కర్మ చేస్తారే 10వ రోజు 11వ రోజు ఏదో చేస్తారు కదా, 11వ రోజు కర్మ చేసి దాన్ని ఎక్కడ పాతి పెట్టారు అక్కడ ఉన్న వీధి కుక్కలన్నిటికీ భోజనం పెట్టాడు ఆయన. ఇది కదా ఆయన జీవితంలో నుంచి నేర్చుకోవాల్సింది మనము. 50 ఎకరాల కొడంబాకంలో తోటని ఒకడు మిత్రుడు మోసం చేస్తే వాడిని పల్లెత్తు మాటం లేదు, మోసం అట్లా ప్రాప్తం అనుకుని వెళ్ళిపోయాడు. అలాంటి జీవించిన మనిషిని నువ్వు ఎంతసేపు అంత్యక్రియలకు డబ్బులు లేవనేదే గుర్తుపెట్టుకుంటే ఎట్లా? అదే నా మనిషి గొప్పతనము. నితిన్ దేశాయ్ గురించి మన దేశంలో ఇంత పెద్ద ఇండస్ట్రీ ఉంది కదా మనకు, ముంబై దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు, తమిళనాడు, కేరళ అన్నీ ఈరోజు పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీ కదా మన దేశం అంతా. మరి నితిన్ దేశాయ్కి వాళ్ళు నివాళులు అర్పిస్తే తప్ప నితిన్ దేశాయ్ ఎవరు అని మనం ఈరోజు గూగుల్లో ఎత్తుక్కుంటున్నామే. ఇంతకంటే అన్యాయమైన ఉందా? ఇంతకంటే ఘోరమైన విషయం ఉందా? అంటే ఎంతసేపు అప్పుల పాలై సూసైడ్ చేసుకున్నాడు అని ఒక పాయింటే గుర్తుపెట్టుకుంటాం మనం. ఆయన జీవించిన ఒక 50 ఏళ్ళకు పైగా జీవించాడు. 50 ఏళ్లలో అతను చిన్న వయసులోనే ఆర్ట్లోకి వచ్చేసాడు. చిన్న వయసులో వచ్చిన అతను ఒక 30 ఏళ్ల పాటు భారతీయ సినిమాకు చేసిన కాంట్రిబ్యూషను, అదొక సినిమా తీయచ్చు, బయోపిక్ తీయచ్చు, అది మర్చిపోతాం మనం. మనకి ఎంతసేపు డబ్బుతో ఉన్నాడా లేదా, డబ్బు ఉంటే వాడి అంత్యక్రియలకు మనం అటెండ్ అవుతాం. సినిమా వాళ్ళు కూడా అంతే. సినిమా వాళ్ళు డబ్బులన్నా ఉండాలి, బాగా వారసులైనా ఉండాలి. ఈ రెండు ఉంటే మన హైదరాబాదులో ఎవరైనా ఒక నటుడు చనిపోతే మన వాళ్ళందరూ అంత్యక్రియలకు వెళ్ళి ఆ కెమెరాల ముందు నిలబడి ఏదో మాట్లాడతారు. డబ్బు లేకుండా, వారసులు లేకుండా కాంతారావు గారు లాంటి వాళ్ళు చనిపోయారు అనుకోండి, ఎంతమంది పోయారు? జమున గారు చచ్చిపోయారు. జమున గారు అంటే ఏమిటి, లిజెండ్, ఆమె తెలుగు లిజెండ్. మరి జమున గారికి ఎందుకు ఇంత మన సినీ ఇండస్ట్రీ చేయాల్సినంత నివాళులు ఎందుకు అర్పించలేదంటే వారసులు లేరు. ఆమె కూతురు కొడుకు ఈరోజు ఒక స్టూడియో ఓనరు, ఇండస్ట్రీ ఓనరు అయితే మనం వాళ్ళ గుడ్ లుక్స్లోకి వెళ్ళడానికి మనము వాళ్ళ ఇంటికి వెళ్ళి మన ఇదంతా చెప్తాం, రెస్ట్ ఇన్ పీస్ అని. వాళ్ళకి ఏమి లేదనుకోండి, వారసులు లేరనుకోండి, ఇంకేం పని ఉంది వాళ్ళతో, మనకు పోతే పోయినారు అనుకుంటాం. కాబట్టి మనము కళని వ్యాపారము, డబ్బుతో పూర్తి స్థాయిలో ముడిపెట్టి మనం నాశనం అయిపోయి మంచి సినిమాలు తీయలేకపోవడానికి ఇది కూడా ఒక కారణం. మీకు ఎప్పుడైతే సోల్ లేదో మంచి సినిమా ఎట్ట వస్తుంది? మీకు మీరు డైరెక్టర్కే సోల్ లేనప్పుడు సినిమాలో సోల్ ఎట్టుంటుంది? సినిమా తుక్కుంటుంది, సినిమా అంతా చెత్త ఉంటుంది. క్రిస్టఫర్ నోలన్ కానీ, మీకు ఇంతకుముందు జేమ్స్ క్యామరూన్ టైటానిక్ తీసిన అతను కానీ, వాళ్ళు ఎలా జీవిస్తారు? వాళ్ళు ఈ సక్సెస్ని పెట్టుకొని దీంతో జీవించరు వాళ్ళు. జేమ్స్ క్యామరూన్ ఏం చేశాడు? మహా అద్భుతమైన సూపర్ హిట్ టెర్మినేటర్ అవన్నీ తీసేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే నేరుగా ఒక ఓడ దగ్గరికి పోయాడు. ఆ ఓడలోనే ఆఫీస్ పెట్టుకొని ఆ ఓడ కార్మికులు, ఓడలో పనిచేసే వాళ్ళు, రకరకాల ఇంజనీర్లు 5 సంవత్సరాల పాటు టైటానిక్ అనే సినిమాకు సంబంధించిన వర్క్ చేశాడు అతను. ఎలా చేశాడు? నేను జేమ్స్ క్యామరన్, నేను పెద్ద డైరెక్టరు, నేను అద్భుతాలు సృష్టించాను, నేను వెళ్ళంగానే కారు డోర్ తీయాలి, నేను వెళ్ళంగానే అందరూ చేతులు కట్టుకొని నిలబడాలి అని అనుకోలేదు ఆయన. నేను నథింగ్, నేను ఐఎమ్ ఏ జీరో అనుకొని టైటానిక్ తీశాడు. ఎన్ని అవార్డులు వచ్చాయి? టైటానిక్ ఎవరైనా మర్చిపోతారా? మీకు అంత డెడికేషన్ కావాలి మన వాళ్ళకి. అంత డెడికేషన్ ఉంటే మన వాళ్ళు కూడా అద్భుతాలు చేస్తారు. మన వాళ్ళకి ఎంతసేపు ఒక్క సినిమా తీయంగానే ఏమిటది, ఈ ఫిలిం నగర్ వదలరు. ఫిలిం నగర్లో ఈడాడో ఆఫీస్ తీసుకుంటారు. ఫిలిం నగర్లో ఆఫీస్ తీసుకొని ఫిలిం నగర్ నుంచి బయటికి రారు. బయటికి రాకుండా మనం ఊర్లో తిరిగితే కారు, బయటికి పోతే విమానము. నేల మీద ఉండే మనుషులు నీకు ఎట్లా తెలుస్తారు? ఒక ఆర్టీసీ బస్సులో ఉన్న మనుషులు ఎలా తెలుస్తారు మీకు? ఒక క్యాబ్ డ్రైవర్ సైకాలజీ మీకు ఎలా తెలుస్తుంది? ఒక సంతలో నార్మల్ పీపుల్ 5 రూపాయల కోసం బేరం ఎట్లా ఆడతారో మీకు ఎలా తెలుస్తుంది? జీవితం నుంచి పూర్తిగా దూరం అయిపోయి చెత్త సినిమాలు 3, 4 తీసి గోల్డ్ గిల్లుకుంటూ కూర్చుంటారు ఇంట్లో. దానికి కారణం వీళ్ళే.
మీరు అన్నారే మంచి సినిమాలు రావడం లేదని దానికి కారణము వేరే ఏమీ లేదు కారణం. మనకి అతిశయం, అహంకారం పెరిగి, పొగరు పెరిగిపోయి, క్రిస్టఫర్ నోలను, జేమ్స్ క్యామరన్తో పోలిస్తే అసలు మన వాళ్ళు ఎంత ఏమన్నా ఎక్కడైనా అందుతారా? వాళ్ళు గొప్పవాళ్ళు, మనవాళ్ళు తక్కువ నేను అన్ను. కానీ వాళ్ళు జీవించిన విధానంతో వీళ్ళకి ఏమైనా పోలిక ఉందా అనేది. వాళ్ళు ఎలా జీవిస్తారు, వీళ్ళు ఎలా జీవిస్తారు, అది వాళ్ళు. టైటానిక్ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కూడా మీ మైండ్లో ఎందుకు రిజిస్టర్ అయి ఉంటుందంటే అతను అంత యుద్ధం చేశాడు, ఒక క్యారెక్టర్తో అంత యుద్ధం చేశాడు అతను. మీకు ఇట్స్ గొప్ప సినిమాలు ఎప్పుడు కూడా హైలీ ఫిలసాఫికల్ జర్నీ ఉంటుంది. అక్కడ ఒక ఓడ మునిగిపోవడం అనేది చెప్పనే లేదు అతను, అది మూల కథ మాత్రమే. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుని ఎలా ఆ ప్రమాదంలో ఇరుక్కున్నారు అనేది చెప్పాడు. వాడు ఏమంటాడు హీరో, వాడిని అవమానించడానికి ఒక క్వశ్చన్ వేస్తారు అంత పెద్ద పెద్ద వాళ్ళతో విందు తీసుకుంటూ, మీ థర్డ్ క్లాస్ డెక్ గురించి ఒకసారి చెప్తారా అంటాడు. అంటే వాడిని నీ క్లాసు నువ్వు లోయర్ క్లాస్ అనేది గుర్తు చేయడానికి. వాడేమంటాడంటే సింపుల్గా, నేనేమో నా దగ్గర టికెట్కు డబ్బులు లేవు నిన్న పొద్దున, ఈరోజు ఏమో నేను మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళతో విందు తీసుకుంటున్నాను, ఎందుకంటే అదృష్టం ఏమున్నది నాకు అంటాడు. రేపేమో నాకేం తెలుసు అంటాడు. రేపు ఉండడు, వాడు చచ్చిపోతాడు. దట్ ఇస్ ద ఫిలసాఫికల్ జర్నీ. ఈ జర్నీ అర్థమైతే మనకు మంచి సినిమాలు వస్తాయి. మనం ఎంతసేపు డామ్ డూమ్ అని ఎగురుకుని కుర్చీ మడత పెడితే ఏమొస్తాయి, ఏమి రావు. ఓకే, సరే ఈ ఆస్కార్ అవార్డు ఫంక్షన్లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుందని విన్నాము. అంటే ఒక పర్సన్ వితౌట్ డ్రెస్లో వచ్చి కొంచెం, అంటే అసలు ఆయన ఎందుకు అలా రావాల్సి వచ్చింది, అలా ఒక అవార్డు ఫంక్షన్లో చేయొచ్చా? అసలు మీ అభిప్రాయం ప్రకారం ఏంటి అసలు? అంటే ఏం లేదు, ఇప్పుడు ప్రపంచమంతా పిచ్చాసుపత్రులు ఉంటాయి. ఇక అమెరికాలో పిచ్చాసుపత్రులు ఉండవని ఏం లేదు. మనకి ఈడ ఎర్రగడ్డ ఉన్నట్లే వాళ్ళకు కూడా పిచ్చాసుపత్రులు ఉంటుంది. ఆడ మనకు మించిన పిచ్చోళ్ళంతా ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇలాంటి చోట ఎవడో ఒకడు పిచ్చోడికి ఇట్లా ఐడియా వస్తుంది. ఐడియా వచ్చి దాని కొంచెం సెన్సేషన్ చేయడానికి ఇలా చేస్తారు వాళ్ళు. చిన్న చిన్నవన్నీ రికార్డ్. ఇప్పుడు అంత పెద్ద ఆస్కార్ అవార్డుకి ఆమె బెస్ట్ యాక్ట్రెస్ అమ్మాయి ఫుల్ గౌన్తో వచ్చింది. వచ్చేసిన తర్వాత ఆ కుట్టిన వాళ్ళు ఎవరో కానీ అమ్మాయి ఆ గౌన్తో చాలా ఇబ్బంది పడతా ఉంది. అంటే అది మొత్తం కింద ఏడబడుతుందో అని భయం వేసింది చూసేవాళ్ళకి. అప్పుడు అతను ఇంకో బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకున్న అతను వచ్చి పాపం ఆ గౌన్ సరి చేశాడు. ఇట్లాంటివి ఉంటాయని. అంటే మనం ఫంక్షన్కి పోతున్నాము అనేది కానీ గౌను కుట్టిన వాళ్ళు ఎలా కుడతారో మనకు తెలియదు కదా. అట్లా పిచ్చోడు కూడా మరి ఏదో వాడికి నేకెడ్గా ఏదో అనుకున్నారు, ఇది ఏదో బాగుంది ఈవెంట్, ఏదో హైలైట్ అవుతుంది అనమాట, హైలైట్ చేయడం అనమాట. సో మన దగ్గర ఎట్లయితే అంటే వివిధ రకాలుగా ప్రయత్నాలు చేసి ప్రమోషన్, ఏదో ప్రమోషన్ వర్క్ ఆ టైప్ లో అలా చేశాడు అనుకోవచ్చు, ప్రమోట్ చేయడం అలా. కాబట్టి పిచ్చోళ్ళు ఏడైనా ఉంటారు, మ్యాడ్ పీపుల్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ ఉంటారు. సరే, ఇప్పుడు ఈ అవార్డు కార్యక్రమంలో వాళ్ళ సన్నివేశాలని ప్రదర్శించేటప్పుడు మన RRR మూవీ సన్నివేశాలని కూడా ప్రదర్శించడం జరిగింది. సో వాళ్ళు కూడా మన తెలుగు సినిమాని అక్కడ ప్రదర్శించడాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మన ఇండియన్ సినిమాకి, ముఖ్యంగా తెలుగు సినిమాకి అది గౌరవం. ఎందుకంటే మన స్టంట్ మాస్టర్లు ఇక్కడ ఇండియాలో ఉన్నవాళ్ళు, ఒకప్పుడు చైనా ఫేమస్, ఇప్పుడు ఇండియాలో ఉన్న స్టంట్ మాస్టర్లు కూడా హాలీవుడ్ స్థాయిలో తీయగలిగిన ఒక రేంజ్ ఉంది మనకు. కాబట్టి ఇండియన్ సినిమాని లేదా మన తెలుగు సినిమాని అనివార్యంగా అకాడమీ అవార్డుల్లోనే కాదు, ఈవెన్ ఇన్ హాలీవుడ్లో కూడా గౌరవించాల్సిన ఒక పరిస్థితి అనివార్యంగా వచ్చింది. ఎందుకు వచ్చిందంటారా? మళ్ళీ మనం ముందు చెప్పుకున్నట్లు బికాజ్ ఆఫ్ మార్కెట్. ఓకే, మార్కెట్ ఎప్పుడైతే విస్తృతమయ్యిందో, మనకి ఒక 15-20 ఏళ్ల క్రితము మన తెలుగు సినిమాలు ఇక్కడ హైదరాబాదులో రిలీజ్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని అమెరికాలో రిలీజ్ అయ్యేవి. అమెరికాలో కూడా అన్ని నగరాల్లో వచ్చేవి కాదు, ఓన్లీ న్యూయార్క్, కొన్ని ఫేమస్ నగరాలు, డలాస్, ఇలా చికాగో, ఇలా నగరాలు అనమాట. ఇప్పుడు ఏమైందంటే అక్కడ అమెరికాలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు, అంటే వేరియస్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు తెలుగు సినిమాలు చూడడానికి డివిడీలు తప్ప వేరే దారి లేనటువంటి ఒక కాలం ఉండేది. ఓకే, ఆ డివిడీలు కూడా అమెరికాలో ఒక పెద్ద మార్కెట్ అది.
మన తెలుగు సినిమా డివిడీలని అమెరికాలో ఒక సంస్థ మార్కెటింగ్ చేసేది. కాలక్రమేణా ఏమైపోయిందంటే అమెరికాలో మీరు ఎక్కడికైనా పోండి, ఇప్పుడు నేను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను. జాక్సన్ విల్లీ అనే ఒక చిన్న సిటీ అది. జాక్సన్ విల్లీ సిటీలో మీరు ఆ పటేల్ బజారు అనే ఒక ఇండియన్ మార్కెట్లోకి వెళితే బోలెడు ఎంతమంది మన తెలుగు వాళ్ళు ఏదో ఫోన్లు చేస్తుంటారు, ఏది తేవాలి, వంకాయలు తేవాలా, బీరకాయలు తేవాలా అంటూ ఉంటారు. అందరూ తెలుగు వాళ్ళే. ఆ డలాస్లో అయితే కంప్లీట్ తెలుగు వాళ్ళే ఉంటారు. ఎక్కడ పోయినా మీకు మార్మూల్ బజ్జీలు కూడా వేస్తూ ఉంటారు. అంటే ఎందుకంటే అమెరికాలో మన తెలుగు వాళ్ళు, మన భారతీయులు ఈరోజు విస్తృతమైన సంఖ్యలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా మూవీ మార్కెట్ని ప్రభావితం చేస్తున్నారు. మూవీ మార్కెట్ని ప్రభావితం చేయడం అంటే ఏమిటంటే, ఇక్కడ ఉదయం 8 గంటలకి ప్రసాద్ ఐమాక్స్లో సినిమా పడేలోగా వాళ్ళ టైమింగ్ ప్రకారం ఈవినింగ్ 7 కంటే మనకంటే 2-3 అవర్స్ ముందే అక్కడ సినిమా వచ్చేస్తాం. అన్ని సినిమాలు ఒక అక్కడ థియేటర్లో చాలా స్క్రీన్స్ ఉంటాయి కదా, ఒక స్క్రీన్లో తెలుగు సినిమాలకే ఒక స్క్రీన్ ఉంటుంది అన్ని సిటీస్లో. చిన్న చిత్తగా ఇప్పుడు మీరు ఒకసారి అమెరికన్ లిస్ట్కి చూస్తే థియేటర్ లిస్టు షాక్ అయ్యేన్ని సిటీస్లో ఉంటుంది మన తెలుగు సినిమా. అందుకని మన భారతీయ సినిమా, మన తెలుగు సినిమా అమెరికన్ బిజినెస్ని, అమెరికన్ మార్కెట్ని ఎప్పుడైతే ప్రభావితం చేయడం మొదలయ్యిందో, వాళ్ళు ఈరోజు ఇష్టమున్నా లేకపోయినా మన భారతీయ సినిమాని గౌరవించి నెత్తిన పెట్టుకోవాల్సింది బికాజ్ ఆఫ్ మార్కెట్. అందుకని అంటే ఆ త్రిబుల్-ఆర్ని అందుకు గౌరవించారని నేను అనడం లేదు. త్రిబుల్-ఆర్కి దానికి ఉన్న క్రెడిట్ ఇవి ఉన్నాయి, దానికి ఉన్న గొప్ప విషయాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఆ రకంగానే మన భారతీయ స్టంట్ మాస్టర్లు కానీ, మన భారతీయ సినిమా కానీ, మన తెలుగు సినిమా కానీ ఇది ఈరోజు ఇంటర్నేషనల్ రేంజ్లో ఉంది. ఇంటర్నేషనల్ రేంజ్ అంటే ఒకప్పుడు గల్ఫ్ సిటీస్లో రిలీజ్ అయ్యేది. ఇప్పుడు మీకు లండన్లో వెళ్ళండి, మీకు తెలుగు సినిమాలు ఆడుతుంటాయి. అమెరికా అంతా తెలుగు సినిమాలు ఆడుతుంటాయి. కెనడా, మీరు ఎక్కడన్నా పోండి, ఆస్ట్రేలియా పోండి, ఆస్ట్రేలియాలో తెలుగు సినిమాలు ఆడుతుంటాయి. అంటే ఇక్కడ రిలీజ్ అయితే అక్కడ రిలీజ్ అవుతుంటాయి. ఎందుకు అంటే మన వాళ్ళు ప్రపంచమంతా ఉండడం వల్ల ఇప్పుడు మనకు మార్కెట్ ఉంది. అంటే ఈ సినిమాకి రిలీజ్ ముందు కూడా మన వాళ్ళు చాలా ప్రమోషన్స్ చేశారంటే, అంటే ఇప్పుడు జపాన్ వెళ్ళడము, లేకుంటే అమెరికా వెళ్ళి ఆ మూవీకి ప్రమోషన్ చేయడం కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. సో దానివల్ల కూడా త్రిబుల్-ఆర్కి ఆస్కార్ అవార్డు అనేది ఒకటే కాదు కారణము, రాజమౌళి గారికి ఉన్నటువంటి గుడ్ విల్. అంటే ఆయన లాస్ట్ బాహుబలి ఇవన్నీ కూడా, బాహుబలి వీటన్నిటి తర్వాత ఏమైందంటే మన మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. పుష్ప, బాహుబలి, త్రిబుల్-ఆర్, ఇటు కన్నడలో కాంతారా, కేజీఎఫ్, తమిళ్లో వీళ్ళంతా ఏమిటంటే ఈరోజు మనకున్న స్పాన్ ఏంటంటే, మనకు ఈరోజు సుమారుగా ఒక 50 నుంచి 100 కోట్లతో సినిమా తీసామనుకోండి. 100 కోట్లతో సినిమా తీస్తే మన గతంలో ఉన్న స్పాన్ ఏమిటంటే నష్టపోవడం కాకుండా లాభాల దిశగా మనం వెళితే మహా వస్తే ఒక 50 కోట్ల ప్రాఫిట్ వచ్చేది. ఈరోజు 100 కోట్లతో 1000 కోట్లతో సినిమా తీస్తే, నిజంగా అంత గొప్ప సినిమా తీస్తే మీకు 5,000 కోట్ల రూపాయలు వచ్చేంత మార్కెట్ ఉంది. ఈరోజు 100 కోట్లతో సినిమా తీస్తే అది కనుక క్లిక్ అయితే, లేదా 5 కోట్లతో సినిమా తీసినా సరే, చిన్నదే పెద్దది అనేది కాదు, జాతిరత్నాలు అనేది ఆల్మోస్ట్ ఆల్ అమెరికాలో హౌస్ఫుల్ కలెక్షన్తో ఆడింది. ఎందుకు చిన్న సినిమా కదా, ఎంత దాని బడ్జెట్ గట్టిగా 5-10 కోట్లు ఉండదు. కాబట్టి ఎంత డబ్బు అనేది కాదు, మీరు క్వాలిటీ ఆఫ్ మూవీ తీయగలిగితే మీకు ప్రపంచమంతా మీకోసం తలుపులు తెరిచి ఆహ్వానిస్తూ ఉంది. ఈరోజు అకాడమీ అవార్డులు అనేది కొలబద్ద కాదు. మన దేశంలో కూడా మనకు ఉన్నాయి కదా వాళ్ళు ఏదో గొప్ప అవార్డులు అని మనం ఏమి పొంగిపోనక్కర్లేదు. మనకున్న క్రెడిబిలిటీస్ మనకుంటాయి. అయితే మీరు అంత డెడికేషన్తో సినిమా తీయగలగాలి. ఓకే, ఎంతసేపు డబ్బులు వస్తాయని సినిమా తీస్తే డబ్బులు రావు, ఉన్నవి కూడా పోతాయి. సినిమా తీస్తే డబ్బులు వస్తాయి, మంచి సినిమా తీస్తే డబ్బులు వస్తాయి. అది గనక సూక్ష్మాన్ని గ్రహిస్తే మనకి ఈరోజు మన డైరెక్టర్లకి, చిన్న డైరెక్టర్ల పెద్ద డైరెక్టర్లని కాదు, మన వాళ్ళకి ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది. ఇప్పుడు ఆయన అర్జున్ రెడ్డి తీసిన ఆయన ఎట్లా ఉన్నాడు ఈరోజు? అర్జున్ రెడ్డి ఆయన గట్టిగా 3 కోట్లు 4 కోట్లతో తీశాడు. ఆయన మార్కెట్ ఈరోజు 100,000 కోట్లలో ఉంది. ఎలా? ఎందుకంటే అతను అంత నమ్మి తీశాడు సినిమాని. తీశాడు కాబట్టి దానికంతా నెక్స్ట్ లెవెల్ రిజల్ట్స్ వచ్చాయి. మన వాళ్ళు కూడా ఏమిటంటే ఎంత బడ్జెట్ అనేది కాదు, ముందు మీరు అంత మంచి సినిమా కథను తీయగలిగి ఉండాలి. అది తీయలేకపోతే ఈ ఉన్నది కూడా పోతుంది.
5 కోట్లు పెట్టినా పోతుంది, 10 కోట్లు. ఇప్పుడు ఎట్లా అంటే థియేటర్కి జనం రారు. నేను ఎందుకు రావాలా 200 300 ఇచ్చి మీ సినిమాకి, మీ సినిమాలు సుత్తి సంపి పారేస్తూ ఉంటే. మన ఏదో ఏజెంట్ ఆచార్యనో ఏదో చూశాను, ఎంతో దుర్మార్గంగా ఉందంటే సినిమా. ఈ మధ్యకాలంలో నేను ఇంటర్వ్యూలకు లేసి వచ్చేసిన, ఏమిరా ఇది, ఈ టార్చర్ అవసరమా నాకు అని. అంటే నాకు వెళ్ళడానికి ఒక కన్వీనియన్స్, మళ్ళీ అక్కడ థియేటర్లో టికెట్, మళ్ళీ ఆడ పాప్కార్న్ ఏదో పిల్లలతో వెళితే పాప్కార్న్ ఏదో, అంటే ఒక 2000 రూపాయలు కుటుంబంతో వెళితే ఒక 2000 రూపాయలు మాల్లో ఖర్చు పెట్టి ఒక వ్యక్తి చెత్త సినిమా ఎందుకు చూస్తాడు? అందుకని పోనే పోడు థియేటర్కి. అద్భుతం అని అతనికి ఫీడ్బ్యాక్ వస్తే తప్ప పోడు. అవును, ఈ మధ్య కాలంలో రివ్యూస్ చూస్తే ఎక్కువ వెళ్తున్నారు సినిమాకి. ఏదో ఫీడ్బ్యాక్ ఉండాలి. రివ్యూలు కూడా నమ్మరు ఇప్పుడు. మీకు నమ్మకమైన స్నేహితులు ఎవరో ఉంటారు, వాళ్ళు మీకు చెప్తే వాళ్ళని నమ్ముతారు. మీరు ఎలా ఉందిరా సినిమా అంటే, బాగుంది అంటే వీడు చెప్తే. రివ్యూలు కూడా అంత కాన్ఫిడెంట్గా నమ్మరు. అంటే ఈ మధ్య కాలంలో ఈ రివ్యూస్ కూడా ప్రమోషన్ చేయడం రూపంలోనే భాగంగా అయిపోతుంది. అది కూడా మీరు బ్యాడ్ ప్రమోషన్ చేశారనుకోండి, బ్యాడ్ మూవీకి ప్రమోట్ చేశారనుకోండి, మిమ్మల్ని 1-2 సార్లు నమ్ముతారు, మళ్ళీ నమ్మరు మిమ్మల్ని. అంటే ప్రేక్షకుడు కూడా తెలివి మీరిపోయి తన జడ్జిమెంట్ను మార్చుకుంటూ ఉంటాడు. ఎందుకంటే కష్టార్జితం కదా డబ్బు. మన జీతంలో నుంచో ఇంకో చోటో ఏదో వ్యాపారమో ఇంకోటో చేసి డబ్బులు తెచ్చుకుంటున్నప్పుడు ఆ డబ్బుల్లో నుంచి మీకు అత్యవసర పనులకు ఏమైనా ఖర్చు పెడతారు మీరు. సినిమా అత్యవసరం ఏముంది ఒక మనిషికి? ఓటీటీలో ఉంది, టీవీలో ఉంది, ఫోన్లో ఉంది, ఎక్కడైనా చూసుకోవచ్చు. ఒకప్పుడు ఓటీటీలో వీళ్ళకి ఎక్స్ట్రా ఆదాయం అనుకున్నారు మన సినిమా నిర్మాతలు, నటులు. ఓటీటీ వచ్చిన తర్వాత ఉన్నది పోతుందని తెలియలే వీళ్ళకి. ఇప్పుడు ఉన్నది కూడా పోయింది. అందులో ఓటీటీలో చూద్దాం లేబా, ఎవడు పోతాడా థియేటర్కి ఎలా అంటున్నారు. సరే, ఇప్పుడు మీరు అంటే మీ గురించి మాట్లాడితే, మీకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచే స్కూల్ ఎగ్గొట్టి మరి సినిమాలకు వెళ్ళేవారు. ఎన్నో సినిమాలు చూశారు. లైక్ ఒక 30 years అవగాహన మీకుంది ఇండస్ట్రీ మీద. అండ్ జర్నలిజం చేశారు. సో మీకున్న అంటే మీరు చూసిన కొన్ని మూవీస్లో ఈ మూవీకి ఒక మంచి ఆస్కార్ అవార్డు వస్తే బాగుండు అని ఏదైనా మూవీ కనిపించిందా? ఏది తెలుగులోనా? తెలుగులో అయినా చాలా ఉంటాయి మంచి సినిమాలు, చాలా ఉంటాయి. ఇప్పుడు మన ఉదాహరణకి మమ్ముట్టితో ఒక మలయాళ సినిమా వచ్చింది. అతను వేరే ఊరికి వెళ్ళి ఇంకొక మనిషిలా ప్రవర్తిస్తాడు. ఓకే, జోష్ అనే తీశాడు మలయాళంలో. అది అద్భుతమైన సినిమా. అట్లాంటి సినిమాలకి ఆస్కార్లు వచ్చినా రాకపోయినా గొప్ప సినిమాలు అవి. ఓకే, జల్లికట్టు అని ఒక సినిమా తీసి ఇదే డైరెక్టర్, అది కూడా చాలా గొప్ప సినిమా. అంటే మలయాళం అనే కాదు, మన తెలుగులో కూడా మంచి సినిమాలు ఉన్నాయి. మహానటి ఎంత బాగా తీశారు. తర్వాత సీతారామం ఎంత బాగా తీశాడు అతను, గ్రిప్పింగ్గా తీశాడు. అంటే ఎమోషనల్. అంటే మనం సినిమా చూస్తున్నప్పుడు మన కళ్ళు ఎక్కడో తడిగా మారుతూ ఉండాలి. అది మనకు కూడా తెలియకూడదు. అంటే బోర్ని ఎడవక్కర్లే, ఖర్చీపులు ఇటు తుడుచుకొని ఎడవక్కర్లే, మన కళ్ళల్లో మనకు తెలియకుండా తడుస్తూ ఉంటాయి. దట్ ఈస్ ఎమోషనల్ మూవీ. ఆ ఎమోషన్ని క్యారీ చేయడం లేదు. ఫైటింగ్ గూస్ బంప్స్ ఎందుకు? మాకెందుకు గూస్ బంప్స్? మాకు ఎమోషన్ కావాలి. అంటే ఒక సినిమాలో నన్ను నేను చూసుకోగలిగి ఉండాలి, లేదా నాకు తెలిసిన వాళ్ళని ఆ సినిమాలో కనిపిస్తూ ఉండాలి. ఎవరో ఒకరు. నేను ఎప్పుడు చూడనటువంటి ఒక డాను రివాల్వర్ తీసుకొని కనబడితే నాకెందుకు అది వాడు డాను గడగడగడగడని కాల్చేదానికి? ఎవడన్నా మన జీవితంలో నిజ జీవితంలో ఎవడన్నా ఒక రివాల్వర్ పట్టుకొని కాల్చేయడంగా చూసాం మనము? లేదు. అడిగాడు దుబాయ్లో ఒకడు ఉంటాడు, ఇంకోడు రాజస్థాన్లో ఉంటాడు, ఇంకోడు ఎక్కడో ఉంటాడు. నీకు సలార్లో కూడా ఇదే కదా, మరి ఆ సినిమా ఎందుకు హిట్ అయిందని మీరు అడగచ్చు. సలార్ అందుకు హిట్ కాలేదు. అది తల్లి కొడుకుల ఎమోషనల్ జర్నీ. అది కొడుకుని గాఢంగా నమ్మే తల్లి కథ అది. అందుకు అది కనెక్ట్ అయింది జనానికి. కేవలం డాన్లు గూండాలు గడగడ కాల్స్తూ ఉంటే ఎవడు పట్టించుకోడు. అది సాహోలాగా అయిపోయింది అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓపెన్ హైమర్ మూవీ అవార్డ్ ఫంక్షన్స్ గురించి మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.